కన్యా రాశి వారికి ఈ వార ప్రారంభంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడికి ఒక మంచి ఉద్యోగపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది. మీ యొక్క టాలెంట్ని గుర్తించి ఇతర సంస్థల వారు మిమ్మల్ని తమ వద్ద ఉద్యోగం చేయమని ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు సమయానుకూలంగా అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా వృత్తిలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. లేదా మీరు చేస్తున్నటువంటి సంస్థలోనే మీకు అదనపు బాధ్యతలు అప్పగించి వృత్తిపరమైన ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే చాలా వరకు వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి, వాహన యోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే వాటిని వచ్చిన అవకాశాలను కానీ సౌకర్యాలను కానీ ఈ కన్యా రాశి వారు ప్రస్తుతం రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల ప్రతిదాన్ని అనుమానించే ధోరణిని పక్కన పెట్టి వాళ్ళకి సరిగ్గా తెలియకపోతే శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి తప్ప దాన్ని తర్జన భర్జనలు చేస్తూ వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఉండడం అన్నది మంచిది. సరే, రాశిలో కేతు ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. ఏదైనా ఒకటి జీవితం, ఒకటి జాతకం, వాడు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే భగవంతుడు కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతుంటాడు. సో ఏదైనప్పుడు కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగపరమైన అభివృద్ధి ఖచ్చితంగా మీకు ఈ వారంలో రావడం జరుగుతుంది. అది ముఖ్యంగా మీకు ఈ నెల 26, 27 తారీఖుల్లో ఉద్యోగపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే యాజిటేజ్గా అష్టమంలో కుజుడు ఉండడం వల్ల సాహసపరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాల్ని కేర్లెస్గా అతివేగంగా నడిపేవారు ఖచ్చితంగా మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ కన్యా రాశి వారు ఈ రాశిలో కేతు ఉండడం వల్ల ఏదో ఆలోచిస్తూ ఏదో మాట్లాడుతూ వాహనాలు నడిపే అవకాశం ఉంది. కాబట్టి కనీసం వాహనాలు నడిపినప్పుడు మరి ప్రభుత్వం వారు చెప్పిన విధంగా హెల్మెట్టో సీట్ బెల్టో ధరించి వాహనం నడిపితే కొంతవరకు చిన్న ప్రమాదంతో తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరితో కూడా అనవసర సంఘర్షణలు కానీ వాదోపవాదాలు కానీ చేసుకోకుండా చాలా వరకు సర్దుబాటు ధోరణిలో వెళ్ళడమే ఉత్తమమైనటువంటి మార్గం. సో ఇదంతా అనుకూలంగా ఉంది. మరి గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇది కేవలం ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వాళ్ళకి వృత్తిలో గౌరవం పెరగడం, తద్వారా వాళ్ళకి సంపాదించే ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే చాలా వరకు దాని నిజాయితీ మార్గం ద్వారా వెళ్ళడం వల్ల చాలా వరకు జాతకుడు సక్సెస్ అవుతాడు. ఏదన్నా లేనిది ఉన్నట్టు చెప్పి జాతకుల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళతో కార్యక్రమాలు చేయించడం వల్ల తర్వాత మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే రాశిలో ఉన్నటువంటి కేతు సాధారణంగా పనిష్మెంట్ తొందరగా ఇస్తుంటాడు. దానిలో అష్టమంలో కూడా కుజుడు ఉన్నాడు. గురువు బలం బాగుండడం వల్ల అవకాశాలు వస్తాయి. దాన్ని ఉపయోగించుకోకపోతే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు వచ్చిన అవకాశాన్ని నిజాయితీ మార్గం ద్వారా ఉపయోగించుకుంటే తర్వాత జాతకుడికి ఇంకా అభివృద్ధి అయినటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వార ప్రారంభంలో జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, గృహానికి అవసరమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు సమకూర్చడం, ఒకవేళ ఏదన్నా వాహనమో గృహమో స్థిరాస్తి లాంటివి కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఈ వారంలో ప్రయత్నం చేయడం వల్ల రుణ ప్రయత్నాలు కూడా ఈజీగా లభించి మరి తొందరగా మీకు ఏదో ఒక వాహనమో గృహమో సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే అంత బాగుంటుంది. మరి సప్తమంలో రాహు ఉండడం వల్ల ఏదైనా సరే మీరు సంప్రదించేటప్పుడు, ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు మీ జీవిత భాగస్వామిని సంప్రదించి వాళ్ళ అంగీకారంతో తీసుకుంటే మంచిది తప్ప వాళ్ళ అంగీకారం లేకుండా మీకు నచ్చిన విధంగా ఏదన్నా ఇన్వెస్ట్ చేసినా, స్థలం కొన్నా, ఇల్లు కొన్నా, వస్తువు కొన్నా, కారు కొన్నా తద్వారా దానివల్ల మీకు ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా ఈ వారం మీ యొక్క ఆదాయం
వృత్తిలో మీ హోదా రెండూ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి, ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో, ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.